హల్లెలూయా. దేవుని నామానికి మరొకసారి వందన చెల్లిద్దాం. దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి వందన చెల్లిస్తున్నాను. అయితే మనం వాక్యంలో వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడా యేసయ్య, ఇక సమయంలో ప్రభువైన మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇక దినదాసుని ప్రభావ మీరు మరుగు చేసి మీరు నాతోని మా అందరితో కూడా ప్రభు మాట్లాడండి. నేను మీ వాక్యానుసారంగా మేము జీవించేవారుగా నేను మీ కృపను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇక సమయంలో మన దేవుని వాక్యం చూద్దాం. దేవుడు నా యొక్క హృదయంలో పెట్టిన నా యొక్క మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే వెంబడించడం గురించి మనం మాట్లాడదాం కదా ఇక సమయంలో. అయితే వెంబడించుక మనం ఈ బైబిల్లో మనం చూసినప్పుడు ఒక సందర్భంలో లూకా రాసిన యొక్క సువార్తలోని 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన వెళుతున్నగా మార్గం మధ్యలో ఒక వ్యక్తి ఆయనను కలిసి అతను అడుగుతాడన్నమాట, బౌద్ధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళానో నీ వెంట వస్తానని అతను ప్రభువుని అడుగుతారు. ఆ యొక్క సందర్భంలో చూస్తుంటే ప్రభు ఆయనకు ఒక సమాధానం చెప్తారు. ఏమనంటే, నక్కలకు బొరియలుడును ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నకు చోటు లేదని. ఆ తర్వాత కంటిన్యూషన్ చూద్దాం మనం. చదవండమ్మా. ఆయన మరియొకనితో ఆ తర్వాతే ఇంకొక వ్యక్తిని యేసుక్రీస్తు చూసి ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పెను. నా వెంట రా అని ప్రభు ఇంకొక వ్యక్తిని చూసి పిలిచారు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రి పాతిపెట్టి వచ్చుటకు సెలవుమని మనవి చేసెను. అందుకైనా మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనెను, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పెను. మరి అప్పుడు ప్రభువా, నీ వెంట వచ్చుదును గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగిటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టి చూచి వాడెవడను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఓకే, చాలా ఇక్కడ క్రీస్తుని వెంబడించడానికి ఇక్కడ 3 అభ్యంతరకరమైన విషయాలు మనం చూస్తాం. ఇక్కడ 3 ఆటంకాలు లేకపోతే 3 అభ్యంతరకరమైన విషయాలు. మొదటిది చూసినప్పుడు ఫస్ట్ వ్యక్తి ప్రభువునే వచ్చి డైరెక్ట్గా అడిగినప్పుడు ప్రభు చెప్తారు, నక్కలకు బొరియలుడును ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నకు చోటు లేదు. దాని అర్థం ఏంటంటే పిల్లరా, దేవునికి చోటు లేకనే కాదు, కానీ దేవునికి ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఆయన యొక్క హృదయంలో క్రీస్తుకి చోటు లేదు. క్రీస్తుకు చోటు లేకుండా ఆ యొక్క వ్యక్తి క్రీస్తుని వెంబడించాలని అనుకుంటున్నాడు. సో కాబట్టి దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ హిస్ హార్ట్. సో వెంబడించడానికి, క్రీస్తుని వెంబడించలేకపోవడానికి మనలో మొదటిగా ఏంటంటే, మొదటి అభ్యంతరకరమైన విషయము ఏంటంటే, మనలో క్రీస్తు లేకుండా మనం క్రీస్తుని వెంబడించలేము కదా. సో మనలో మనం క్రీస్తుకి చోటు ఇవ్వట్లేదు. మన జీవితంలో అన్నిటికీ చోటు ఇస్తాము, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాము, అన్నిటి గురించి మనం ఆలోచిస్తాము, కానీ మన హృదయంలో క్రీస్తుకు చోటు లేదు. అందు గురించనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 3వ అధ్యాయం చూస్తే అక్కడ ఆయన హృదయపు తలుపు వద్ద నుండి ఆయన తడుతున్నాడు. ఎవరైనా సరే ఆయనకు స్వరమును విని తలుపు తీసినట్లయితే ఆయన వారి హృదయంలోకి వచ్చి ఆయనతో వారు కలిసి భోజనం చేస్తారని దాని వాక్యం సెలవిస్తున్నారా. అయితే దేవుడు మనకు హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఎక్కువగా పట్టించుకునేదంటే మనం బాహ్య విషయాల గురించి మనం ఆలోచిస్తుంటాం. క్రీస్తుని హృదయంలో చోటు లేకుండా, క్రీస్తుని భౌతికమైన విషయాలతో మనం దేవుని సంతోషపెట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ గమనించండి, క్రీస్తు వీటన్నిటిని బట్టి ఆయన సంతోషపడ్డాడు. కానీ మనము ఆయనకు హృదయంలో స్థానం ఇచ్చి అప్పుడు మనము ఇవన్నీ చేసినట్లయితే అప్పుడు దేవుడు సంతోషపడతారట. మనము ఆరాధన చేస్తున్నాము, హృదయంలో ఆయనకు స్థలము లేకుండా, హృదయంలో ఆయనకు చోటు లేకుండా మనం ఆయన ఆరాధన చేస్తున్నామేమో. దీన్ని బట్టి, ఇటువంటి ఆరాధన బట్టి దేవుడు సంతోషపడేవాడు కాదంటే. ప్రభు చెప్తారు ఒక మాట, దేవుడు ఏమనంటే, మీ యొక్క నోరులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ మీకు హృదయము నాకు దూరంగా ఉంది. మనం పెదవులతోని దేవుని స్తుతిస్తున్నాము, పెదవులతో దేవుని గౌరవం ఇస్తున్నాము, మాటలతో దేవుని గౌరవిస్తున్నాము, కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉందట. ఇటువంటి ఆరాధన దేవునికి ఇష్టం లేదు. మనం పెదవులతోనే ప్రార్థన చేస్తున్నాము కానీ హృదయంతో ప్రార్థన చేయట్లేదు. మనం క్రీస్తుని పెదవులతోనే, మాటలతోనే దేవుని ఆరాధన చేస్తున్నాము కానీ క్రీస్తుకి హృదయంలో చోటు లేకుండా మనం క్రీస్తుని వెంబడిస్తున్నామేమో. అటువంటి వెంబడించడం కానీ, ఆ విధంగా క్రీస్తుని వెంబడించడం అన్నది అది దేవునికి ఇష్టం లేని జీవితం అంటే.
అటువంటి ఆ విధంగా క్రీస్తుని వెంబడిస్తే ఆ విధంగా వెంబడించడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి పిల్లరా, మొదటి వ్యక్తి చూస్తుంటే అతని యొక్క హృదయంలో ఎందు గురించి అంటే యేసు క్రీస్తు ఇప్పుడు కూడాను వారిని దేవుడు భౌతికమైన బాహ్య విషయాలను చూసి దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు కాదండి. వారి యొక్క హృదయాన్ని చూసి దేవుడు మాట్లాడేవాడు వాళ్ళతో. ఆ యొక్క వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు స్ట్రైట్గా దేవుడు ఆయన యొక్క హృదయంలోకి చూశాడు. చూసి అప్పుడు ఆయన మాట్లాడుతున్నమాట, నీ హృదయములో నాకు ప్లేస్ లేదు, అన్నిటికీ ప్లేస్ ఉన్నాయి. ఇక లోక విషయాలన్నింటికీ హృదయంలో ప్లేస్ ఉంది, కానీ నాకు మాత్రం స్థలం లేదు అని ప్రభు చెప్తారు. మొదటి వ్యక్తి జీవితం చూస్తే దెర్ వాజ్ నో ప్లేస్ ఇన్ హిస్ హార్ట్, తన యొక్క హృదయంలో ప్రభుకి చోటు లేదు. రెండవ వ్యక్తిని ప్రభు పిలుస్తాడనమాట. నన్ను వెంబడించని అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని అప్పుడు నేను వెంబడిస్తాను అంటే అర్థం ఏంటంటే దెర్ వాజ్ నో ప్రిఫరెన్స్, దేవునికి మొదటి ప్రాధాన్యత లేదండి అక్కడ. సో మన జీవితంలో కూడాను మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తుంటాము, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. మనకు తెలుసు, యూజువల్గా సేవకులు సంఘాల్లో కూడా చెప్తూ ఉంటారు, సంఘానికి వెళ్ళడానికి కూడాను మనం లేటుగా వెళ్తాము, కానీ అన్నిటికీ మాత్రం సమయానికి వెళ్తాం. మనం అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాము. చర్చికి బయలుదేరే ముందు ఇంటికి స్నేహితులు కానీ రిలేటివ్స్ కానీ వస్తారు, వెంటనే మనం ఏం చేస్తామంటే చర్చ్కి వెళ్ళడం మానేసి వారితో కూర్చొని మనం మాట్లాడతాము. అయితే నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? సో లోకానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావేమో. లోకానికి ప్రాధాన్యత ఇచ్చేవారట క్రీస్తుని వెంబడించలేరట. కాబట్టి క్రీస్తుని వెంబడించాలంటే ఈ లోక విషయాలకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదు. మనం మొదట మనం చేయాల్సింది ఏంటంటే, ఇక వ్యక్తి చెప్తున్నాడు, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకొని వస్తానని ప్రభుతో ఇక వ్యక్తి చెప్తున్నాడు. కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మొదట నీ తండ్రిని కాదు, మొదట లోక విషయాలు కాదు, మొదట నువ్వు నన్ను వెంబడించు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం పిల్లరా క్రీస్తుని వెంబడించాలి అంటే మొదటి స్థానము లేదా మొదటి ప్రాధాన్యత మనం ప్రభుకి ఇవ్వాలి. మూడవ ఆ యొక్క వ్యక్తి గురించి ఆలోచిస్తే, ఆ యొక్క వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, నేను వెంబడిస్తాను అని అన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నారండి? ప్రభువా నీ వెంట వచ్చేదని గాని నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవు అని అడుగుగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టి చూచి వాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాడు. చూడండి, మూడవ వ్యక్తి యొక్క విషయం చూస్తే అతను అంటున్నాడు, ఇదిగో నేను వెంబడిస్తాను, కానీ నేను వెళ్ళి ఏం చేస్తాను, ఇంట్లో అందరికీ చెప్పేసి అప్పుడు నేను వెంబడిస్తాను. అంటే ప్రభువు కూడా కావాలి అతనికి. అట్ ది సేమ్ టైం లోక విషయాల గురించి కూడా అతను పట్టించుకునేవాడు. అయితే మూడవ అంశం చూస్తే దేవుని వెంబడించకపోవడానికి మూడవ ఆ యొక్క అవరోధం ఏంటంటే బ్యాక్ టర్నింగ్ అన్నమాట. అంటే ఈ దేవుడు మనతో చెప్తున్నాడంటే నో బ్యాక్ టర్న్ అన్నమాట. మనం వెనకకు తిరిగి చూడడానికి వీల్లేదు క్రీస్తుని వెంబడిస్తున్నామంటే. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అక్కడ చూస్తే అక్కడ అందులోని 11వ వచనం చూస్తే, నేను ముందున్న వాటి గురించి నేను వేగిరపడుతున్నాను, వెనుకన్న వాటిని మరచి అని అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వెనుకన్న వాటి అన్నింటినీ కూడా మనం మర్చిపోయి, అంటే మన పాస్ట్ మనం మర్చిపోవాలి, ఈ లోకాన్ని మనం మర్చిపోవాలి, లోక విషయాలు మనం పట్టించుకోకూడదు. అయితే నువ్వు నీ మొదటి స్థానము లేకపోతే నువ్వు ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని వెంబడిస్తుండగా ఇవన్నీ కూడా పట్టించుకోవడం కాదు. చాలామంది క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం వారు లోకం మీద కూడా ఒక కాలు పెట్టి చూస్తారండి. లోకము కావాలి వాళ్ళకి, దేవుడు కూడా కావాలి. అటువంటి వారట క్రీస్తుని వెంబడించలేరట. ఆ విధంగా మనం దేవుని వెంబడించడం కాదు. కాబట్టి పిల్లరా ఇక్కడ 3 రకాలు మనం చూస్తాము, 3 అవరోధాలు. మొదటిది ఏంటంటే హృదయంలో స్థానం లేకపోవడం అన్నది ఒక అవరోధం క్రీస్తుని వెంబడించడానికి. రెండోది చూస్తే మొదటి ప్రాధాన్యత క్రీస్తుకి ఇవ్వకపోవడం అన్నది అది ఒక అవరోధము క్రీస్తుని వెంబడించకపోవడానికి. మూడోది చూస్తే వెనుకకు తిరిగి చూడడం అన్నది ఒక అవరోధము క్రీస్తుని వెంబడించకపోవడానికి. కాబట్టి ఇక 3 అంశాలు కూడా మనం గమనిద్దాం కదా. అయితే మనం ఫర్దర్గా మనం ముందుకు వెళ్తే ఇప్పుడు మనం వెంబడించడం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అయితే క్రీస్తు మనల్ని పిలుస్తున్నాడు. ఎందు గురించి? వై వి హ్యాడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని మనం ఎందుకు వెంబడించాలి?
అది నేను మీకు చెప్తాను. అయితే ముందుగా క్రీస్తుని వెంబడించాలనుకున్నప్పుడు వెంటనే ఆయన పిలవగానే మనం ఏం చేయాలి? వెంటనే లోపడాలి. బైబిల్ చెప్తుంది దేవుడు అందరినీ పిలిచాడట. అందరినీ, గాడ్ కాల్డ్ ఎవ్రీవన్. సో అందరూ కూడా దేవునికి కావాలి. అందరినీ పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని ఆలోచిద్దాం తర్వాత. అయితే ఆయన పిలవగానే మనం చేయాల్సింది ఏంటి తెలుసా? వెంటనే లోపడాలండి. హల్లెలూయా. మనం వెంటనే లోపడాలి. క్రీస్తు తన యొక్క శిష్యులైన అంతకుముందు పేతురుని పిలిచినప్పుడు, అంద్రేయుని పిలిచినప్పుడు, ఇక యోహాన్ని పిలిచినప్పుడు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే క్రీస్తు వాళ్ళని పిలవగానే వెంటనే ఏం చేస్తారు? వారు మారు మాట్లాడకుండా వెంటనే క్రీస్తుకి లోబడి, ఆయన పిలుపుకు లోబడి వెంటనే ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు వెంటనే లోబడడం మొదలుపెట్టారా? యేసుని వెంబడించారు. దానివల్ల జరిగింది ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళను ఇక ఆ సంఘము కట్టడానికి, ఇక నూతన సంఘము కట్టడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఎంతో గొప్ప ఆధిక్యత. వారికి చదువు లేదు, వారికి జ్ఞానము లేదు పెద్దగా. ఈ లోకంలో నాకు తెలిసే వారికి అంత సిరి సంపదలు కలిగిన వారు కాదు. కానీ వాళ్ళు క్రీస్తు యొక్క మాటకు వారు వెంటనే లోబడి క్రీస్తుని వెంబడించారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఉన్నతంగా వాళ్ళని వాడుకున్నాడంటే. సో దేవునికి కావాల్సింది వెంటనే లోబడేవారు కావాలి. మనం లోబడకుండా చాలామంది అంటారు తర్వాత క్రీస్తుని వెంబడిస్తాను, తర్వాత చూద్దాం, ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను క్రీస్తుని వెంబడిస్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మారుతాను, నేను నెక్స్ట్ ఇయర్ రక్షణ పొందుకుంటాను. చాలామంది పోస్ట్పోన్ చేస్తారంటే దానివల్ల పిల్లలు నీకు జరిగేది తెలుసా? చాలా ఆశీర్వాదాలు నువ్వు నీ జీవితంలో కోల్పోతావంటే. మనం పోస్ట్పోన్ చేయకూడదు. దేవుడు ఇదే బైబిల్ చెప్తుంటే ఇదే రక్షణ దినము అని బైబిల్ చెప్తుంది. ఇదే సమయం అట. ఈ సమయమే దేవుడు నేను పిలుస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది వెంటనే ఆయనకు లోబడాలి. వెంటనే లోబడే వారిని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడంటే. అయితే పిల్లరా మనం ఫర్దర్గా చూసినప్పుడు దేవుడు మనల్ని ఎలాగా వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం చూస్తే అక్కడ 16:24 చూసినప్పుడు ఎవడైనాను కూడా నన్ను వెంబడింపగోరువాడు ఏం చేయాలట? తను ఉపేక్షించుకోవాలి. చూడండి, ఇట్స్ వెరీ క్లియర్. ప్రభు చెప్తున్నారు మన క్రీస్తుని వెంబడించాలి అంటే మొదటగా చేయాల్సింది మనకు మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలంటే డినై యువర్ సెల్ఫ్. అంటే అర్థం ఏంటంటే మనకు మనం చనిపోతూ ఉండాలి ప్రతిదినం కూడా. అంతేకాదు డినై చేసుకోవడమే కాదు, మనం మనకు సిలువను ఎత్తుకొని వెంబడించాలట. సిలువను ఎత్తుకొని వెంబడిస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సిలువను మధ్యదారిలో ఆపేస్తారండి. ఎందుకు గురించి అంటే వారికి సిలువను మోయడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ బైబిల్ చెప్తుంది తెలుసా? మనము ఎవరైతే అంతం వరకు నమ్మకంగా ఉంటారో దేవుడు వాళ్ళకి జీవ కిరీటాన్ని ఇస్తాడట. ఆ యొక్క సిలువను మోసుకుని వెళ్తున్న మనము ఎంతవరకు ప్రయాణం చేయాలి తెలుసా? ఆ యొక్క సిలువ మీద మనం చనిపోయిన దాకా. యేసుక్రీస్తు మనం అనుకుంటాము యేసుక్రీస్తుని ఆ యొక్క లాస్ట్ ఆఫ్టర్ 3.5 years తర్వాతే ఏదో ఆయన సిలువ మోసుకుని వెళ్ళారని అనుకుంటున్నాం. కానీ కాదండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన దగ్గర నుంచి కూడాను ఆయన తన సిలువను మోసుకుంటూనే వెళ్తున్నారు. సిలువ అంటే పిల్లరా మనకు తెలుసు, ఎన్నో శ్రమలు, వేదనలు, ప్రభు గురించి మనం నిందలు భరించడం, ప్రభు గురించి మనం శ్రమలు అనుభవించడం, ప్రభు గురించి మనం అనేకమైన కష్టాలు, బాధలు అనుభవించడం. పిల్లరా ప్రభు చెప్పారు, లోకము నన్ను ద్వేషించింది మొదట, కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. కాబట్టి దట్ ఈస్ అవర్ క్రాస్. అంతేకాదు ఇక లోకంలో శోధనల్ని మనం జయించాలి. దట్ ఈస్ అవర్ క్రాస్. ఇక సిలువను ఎత్తుకొని మనం ఏం చేయాలట? మనము సిలువను ఎత్తుకొని మనము చివరి వరకు మనము వెంబడించాలట. యేసుక్రీస్తు యొక్క సిలువ యాగము ఎక్కడ ముగిసిందండి? ఎప్పుడు ముగిసింది? ఆయన ఆ యొక్క కొండ మీద ఆయన సిలువ వేయబడ్డారు కదా. ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డారో అప్పుడు ఆయన యొక్క సిలువ యాగం అనేది ముగిస్తుంది. సో మనము కూడా సిలువని ఎత్తుకొని మనం ప్రయాణం చేయాలి. ఎంతవరకు తెలుసా? మనకి జీవితాంతం వరకు కూడా ప్రయాణం చేయాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, ఒక 3 years కాదండి, చివరి వరకు కూడాను
మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడాను మనం సిలువని ఎత్తుకొని మనం వెళ్ళాలి చివరి వరకు కూడా. కాబట్టి పిల్లరా, మనం క్రీస్తుని వెంబడించాలంటే ఎలా వెంబడించాలి అంటే, మనం చూసాము ఆయన పిలవగానే వెంటనే లోబడాలి. లోబడిన మనము ఏం చేయాలంటే మనకు మనం ఉపేక్షించుకోవాలి. అంతేకాదు, ఉపేక్షించుకుంటూ మనకు సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలట. అందు గురించిన దేవుడు మనల్ని పిలిచాడండి. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తుని వెంబడిస్తారు. చాలామంది దేవుడు వెంబడిస్తారు, వారికి హృదయంలో చోటు లేకుండా వెంబడిస్తారు. కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు, సంఘానికి వస్తారు. ఎందు గురించి అంటే ఈ లోకంలో వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి ఉద్యోగం కావాలి, లేకపోతే వాళ్ళకి రోగము పోవాలి, స్వస్థత కావాలి. దాని గురించినే క్రీస్తుని వెంబడిస్తారు, దాని గురించినే క్రీస్తు దగ్గరికి వస్తారు. మనం క్రీస్తుని దాని గురించి రాకూడదండి. క్రీస్తు దగ్గరికి మనం క్రీస్తుని వెంబడిస్తుండగా వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి అని బైబిల్ చెప్తుంది కదా. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇవన్నీ కూడా కావాలని కోరుకొని మనం ప్రభు దగ్గరికి వస్తున్నాము. సో అది నిజముగా క్రీస్తుని వెంబడించడం కాదండి. బైబిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది పిల్లరా. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము చూస్తే అక్కడ ఒక అధికారి ప్రభు దగ్గరికి వస్తాడు. అతను ఏమంటాడంటే, బోధకుడా, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే పొందాలంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు ఆ సందర్భం అంతా కూడా మనం చాలాసార్లు చదివాము. ప్రభు చెప్తారు, ఇదిగో నీ ఆజ్ఞలన్నీ కూడా పాటించాను అన్నప్పుడు అతను అంటాడు, అవునయ్యా నేను చిన్నప్పటి నుంచి వాటి పాటిస్తున్నాను. అప్పుడు ప్రభు చెప్తారు, అయినను కూడా నీలో ఒక కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు అని అంటే, అతను ధనవంతుడు. ప్రభు చెప్తున్నాడు అతను చూసి, నువ్వు చాలా ధనవంతుడు, నీ ధనాన్ని నువ్వేం చేయాలి, అమ్మి నువ్వు నన్ను వెంబడించు. చూడండి, అతనికి హృదయంలో దేవునికి స్థలం లేదు. మనము నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలట, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలట. చాలామంది డబ్బులు కావాలని ప్రభు దగ్గరికి వస్తావు, కానీ నువ్వు డబ్బులు కావాలని ప్రభు దగ్గర రావడం కాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో జీసస్ క్రైస్ట్. నీ యొక్క ఆలోచన లేదా నీకు హృదయము ఈ లోక విషయాల మీద ఉండకూడదంటే, మన యొక్క హృదయము క్రీస్తు మీద ఉండాలి. మనం ఎవరిని చూడాలి అంటే ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువానైనా క్రీస్తునందు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. అంతేగాని ఈ భౌతిక విషయాల మీద కాదు. విశ్వాసి అట వెలిచుకును బట్టి నడవడట, విశ్వాసం బట్టి నడుస్తాడు. కాబట్టి పిల్లరా, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అంటే, మనం చూసాము ఇంతవరకు కూడాను ఎలాగ క్రీస్తుని వెంబడించాలి అన్నది. అయితే ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు క్రీస్తు మనల్ని అంటే పిల్లరా, మనం చూసినప్పుడు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు తన యొక్క శిష్యులను పిలిచారు. ఆయన ఏర్పరచుకుంటున్న శిష్యులను పిలిచి ఆయన ఏమన్నా తెలుసా, ఆ యొక్క శిష్యులను చూసి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మత్తయి 4:19 చూస్తే ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేదునని వారితో. చూడండి, వై వి నీడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. క్రీస్తుని మనం ఎందుకు వెంబడించాలి అని అంటే, మనము మనుషులను సంపాదించడానికి, అంటే ఆత్మను సంపాదించడానికి. మనం క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నామంటే, లేకపోతే మనకి ఎందుకు ఈ భక్తి చేస్తున్నాం మనం, లేకపోతే మనం ఎందుకు ఈ ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యాలు అన్నీ ఎందుకు చేస్తున్నాం? వై? ఎంతో కారణం ఏంటో సార్, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆత్మను సంపాదించడానికి. నేను ముందు ఒక వీడియోలో చెప్పానండి, మనం ఈ లోకంలో ధనం సమకూర్చుకోకూడదు. ఎక్కడ ధనం సమకూర్చుకోవాలి? పరలోకంలో ధనం సమకూర్చుకోవాలట. కాబట్టి మనం పిల్లరా, ఈ లోకంలో మనం జీవిస్తుండగా క్రీస్తుని వెంబడిస్తున్న మనము చేయాల్సిందే తెలుసా, మనము ఆత్మను సంపాదించడానికి క్రీస్తుని వెంబడించాలి మొదటిగా. రెండవది చూస్తే ఆ యొక్క మత్తయిలోనే 19వ అధ్యాయం చూస్తే అక్కడ ఆ యొక్క ధనవంతుడైన యొక్క యవనస్తుడితో ప్రభు చెప్తున్నది 21వ వచనము. అందుకు యేసు నువ్వు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకివ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చూడు,
మనం ఎందుకు వెంబడించాలట? రెండవది చూస్తే మనం పరిపూర్ణం అవ్వాలంటే, పరిపూర్ణులు అగుటకు మనం వెంబడించాలట. అతను అడిగిన క్వశ్చన్ ఏంటి? నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? పరలోకంలో ఎవరుంటారు తెలుసా? నీతిమంతులు, పరిశుద్ధులు, పరిపూర్ణులు. అయితే మనం పరిపూర్ణులుగా మారాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తుని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ఈ లోకంలో అన్నీ పెట్టుకొని మనం హృదయంలోని మొదట మీకు స్టార్టింగ్లో ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాను. వాడి యొక్క హృదయంలో, వాడి యొక్క హృదయంలో క్రీస్తుకి స్థానము లేదు. బట్ హీ వాంట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. యేసుని వెంబడించాలనుకుంటున్నాడు. అటువంటి వారట క్రీస్తుని వెంబడించలేరు. నీ హృదయంలో క్రీస్తుకు చోటు లేకుండా, మనకు హృదయంలో క్రీస్తుకు చోటు లేకుండా, మన హృదయంలో ఆయనను ప్రేమించకుండా మనం క్రీస్తుని వెంబడించలేమంటే. సో మనకు హృదయంలో దేవుని పట్ల ప్రేమ లేకుండా మనం ఆయన వెంబడించలేమంటే. ఒకవేళ అలా వెంబడిస్తున్నామని అనుకుంటుంటే మనకు మనమే మోసం చేసుకుంటున్నాం కదా. అంతేకాదు, మనము మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా ఈ లోకానికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తూ, క్రీస్తుకు కాకుండా మొదటి స్థానము మనకు హృదయంలో ఇంకా ఎవరికో, లేకపోతే నీకు కుటుంబస్తులు కావచ్చు, నీకు స్నేహితులు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆ యొక్క సిరి సంపదలకి దేనికైనా సరే మొదటి ప్రాధాన్యత నువ్వు వాటికి ఇచ్చి ప్రభుకి ఇవ్వకపోతే నువ్వు క్రీస్తుని వెంబడించలేవండి. మూడవది ఆయన వెంబడించిన వారట వెనుకకు తిరిగి చూడకూడదట. అటువంటి వారట బైబిల్ చెప్తుంది, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదని ప్రభువు చెప్పారు. కాబట్టి మనము ఆయనను వెంబడించాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారిపోయినా సరే మనం ఏం చేయాలి? టర్న్ బ్యాక్. నెవర్ టర్న్ బ్యాక్. ఎప్పుడు కూడా వెనుకకు తిరిగి చూడవద్దు. నీ విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. చివరి వరకు నువ్వు నమ్మకంగా జీవించాలి. ఎంతవరకు తెలుసా? మనం సిలువను ఎత్తుకొని మనం వెళ్తున్నాము. మధ్యలో పరిస్థితులు బట్టి మన సిలువను ఎప్పుడు కూడా దించకూడదండి. మన సిలువను ఎత్తుకోవడం మనం విడిచిపెట్టకూడదు. ఎంతవరకు అంటే మన జీవితాంతం వరకు కూడాను మన నమ్మకంగా మన సిలువను ఎత్తుకుని మనం వెళ్ళాలి. అందు గురించి దేవుడు నిన్ను పిలిచాడు. మనం పరిపూర్ణం అవ్వాలి అంటే మనం సిలువను ఎత్తుకుని వెళ్ళాలి. మనకు సిలువ ఒకటే మనలను క్రీస్తు వల్ల మారుస్తుంది పిల్లరా. అంతేకాదు, మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకసారి ఒక సందర్భంలో అదే ఫర్దర్గా చూస్తే మత్తయి 19లో చూస్తేనే అక్కడ తనకి శిష్యులు అడుగుతారన్నమాట. ప్రభువుని అడుగుతారు, ప్రభువా ఇదిగో మీ గురించి మేమేం చేస్తాము చూడండి. 28 వచనము, మత్తయి 19:28. యేసు వార్తిట్లను ప్రపంచ పునరుజ్జనమందు 19:29 చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను. చూడండి, ప్రభు పేతురు అడుగుతారన్నమాట, అయ్యా ఇదిగో నీ గురించి మేము అన్ని కూడా విడిచిపెట్టాం కదా, మాకు ఏంటి ప్రయోజనం ఏంటి అని పేతురు అడిగినప్పుడు ప్రభు చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారో. నా గురించి, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా. చూసారండి, దేవుడట ఈ లోకంలో నీకు అన్ని ఇస్తాడు. డోంట్ వరీ. మనం ఏది కూడా అయ్యో నేను ప్రభు గురించి అది విడిచిపెట్టాను కదా, ఇది విడిచిపెట్టాను కదా అని మనం బాధపడాల్సిన పని లేదు. ఈ లోకంలో దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నిజంగా క్రిస్టియన్ ఫెయిత్లో మెచ్యూర్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే, దేవుడు ఈ లోకంలో నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఆ క్రీస్తుని వెంబడించిన నేను మానను అని నిజముగా క్రీస్తుని వెంబడించిన వారు కోరుకుంటారు కదా. ఎందుకు తెలుసా? ఈ లోకము అంతటికన్నా, ఈ లోక ప్రేమ అంతటికన్నా క్రీస్తు ప్రేమ చాలా గొప్పదండి. ఒకసారి ఆయన యొక్క ప్రేమను రుచి చూసి మరలా ఎవరు కూడా లోకాన్ని ప్రేమించలేరండి. ఒకసారి ఆయన యొక్క ప్రేమను రుచి చూసి ఎవరు కూడా లోకం తట్టు చూడలేరండి. అంత ఉన్నతమైన ప్రేమ, అంత గొప్ప ప్రేమ. ఒకవేళ నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు విడిచిపెట్టి లోకాన్ని వైపు తిరిగిపోయావా, అర్థమేంటి తెలుసా?
నువ్వు నిజముగా క్రీస్తుని వెంబడించలేకపోతున్నావు. చూడండి, ప్రభు చెప్తున్నారు, ఈ లోకంలో నీకు కావాల్సిన అన్నీ కూడా నేను నీకు ఇస్తాను. అంతేకాదు ప్రభు చెప్పిన ఇంకొక గొప్ప ఆ యొక్క కృప ఏంటి తెలుసా? ఆధిక్యత, మీకు నిత్య జీవాన్ని కూడా నేను మీకు దయచేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూసారు పిల్లరా, క్రీస్తు వెంబడించిన వారికట దేవుడు చేసేది ఏంటి తెలుసా? ఆయన వారికి నిత్య జీవాన్ని కూడా ఇస్తాడండి. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించిన వారు ఎప్పుడు కూడా పిల్లరా వారు పరిపూర్ణంగా ఉంటారు. క్రీస్తుని వెంబడించే వారు అంతేకాదు వాళ్ళు సువార్త ప్రకటిస్తారట. వాళ్ళు అనేక మందికి ప్రభు గురించి వాళ్ళు ప్రకటిస్తారట, క్రీస్తుని వెంబడించేవారట. అంటే అర్థం ఏంటంటే లోకానికి క్రీస్తుని చూపెడతారు. సో చివరి వరకు నమ్మకంగా మనం క్రీస్తుని వెంబడిద్దాం ద్వారా మనకి సహాయం చేసేవాడు క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే, వాక్యం ఒకటే మనకి సహాయం చేయగలదు. మనము ఈ అవరోధాలను మనం దాటి మనకు హృదయంలో ఆయనకు స్థలాన్ని ఇద్దాం పిల్లరా. అంతేకాదు మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇద్దాం. మొదటి ప్రాధాన్యత చూడండి, ఈ రోజుల్లోని ఒకప్పుడు చర్చెస్కి రమ్మని సేవకులు పిలిచినప్పుడు చాలామంది ఏం చూశారు అంటే, నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, నేను రాలేకపోతున్నానండి. మొదటి ప్రాధాన్యత వారు లోక విషయాలకు ఇచ్చేవారండి. నీకు మాట చెప్పిన ఇవన్నీ కూడా నీకు ఇచ్చిన ఎవరో తెలుసు? దేవుడేనండి. ఇచ్చిన వానికి నువ్వు మొదటి స్థానం ఇవ్వట్లేదు, మిగతా వాటి గురించి నువ్వు మొదటి స్థానం ఇస్తున్నావు. ఆదివారం ఉద్యోగం అంటే వెళ్తావు, ఆదివారం ఇంట్లో బాగాలేదంటే వెళ్తావు, ఆదివారం ఎవరికైనా హాస్పిటల్ చూడాలంటే అక్కడికి వెళ్తావు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తావు, అపాయింట్మెంట్ తీసుకుంటావు. ఆదివారమే అన్ని ఎగ్జామ్ అంటే వెళ్తావు, కానీ ఆదివారం సంఘానికి వెళ్తున్నావా? ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లోని ఇప్పుడు చర్చ్ అనేది ఆగిపోయింది. గమనించుకున్నారా? ఇంకా రానున్న దినాల్లోని వాక్యం కూడా కదువైపోతుందండి. కరువుగా వచ్చేస్తుంది వాక్యం కూడా దొరకదు. ఇంకా దెన్ వేర్ యూ రన్, ఎక్కడ నువ్వు పరిగెడతావు? ఇప్పటికైనా దేవుడు ఒక సమయం ఇచ్చాడండి మారడానికి. కాబట్టి పిల్లరా, ఇప్పటికైనా మనకు నిర్ణయం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం చూస్తున్నాం. ఏమనంటే క్రీస్తుని వెంబడిద్దామని, వెనుకకు తిరిగి చూడవద్దు పిల్లరా. మొదటి ప్రాధాన్యత యేసుకి ఇద్దామా, ఈ లోకానికి కాదు. అంతేకాదు మన హృదయంలో ఆయనకి చోటిద్దాం. మన హృదయపూర్వకంగా క్రీస్తుని మనం ప్రేమిద్దాము, ఆయనే వెంబడిద్దాం పిల్లరా. అయితే ఆయన నిన్ను ఈ సమయంలో పిలుస్తున్నాడు. నువ్వు వీడియో ద్వారా నువ్వు చూస్తున్నావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయితే దేవుడు కోరుకుంటుంది తెలుసా? నువ్వు వెంటనే లోబడగలవు. అయితే నువ్వు వెంటనే లోబడితే, ఆయన పిలిచినప్పుడు ఆయనకు వెంటనే లోబడితే దేవుడు నువ్వు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా ఆయన వాడుకుంటాడు. ఆయన నీకు ఏమీ లేకపోవచ్చు. పేతురుకి, ఈ యొక్క ఆంద్రేయకి, యోహానికి, వీళ్ళెవ్వరు కూడా ఏమీ లేవు. దే వర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. కానీ పిల్లరా, దేవుడు వారి ఎక్స్ట్రాడినరీగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడండి. కారణం ఏంటి తెలుసా? ఒకే ఒకటి, వాళ్ళు వెంటనే క్రీస్తుకి లోబడ్డారు. దట్స్ ఆల్. వాళ్ళకి ఎటువంటి ఆధిక్యతలు లేవు ఈ లోకంలో. డబ్బు లేదు, జ్ఞానం లేదు, ధనము లేదు, లేకపోతే చదువు లేదు, ఏమీ లేవు వాళ్ళకి. కానీ వాళ్ళు చేస్తున్నారు తెలుసా? క్రీస్తుకి వెంటనే లోబడ్డారు పిలవగానే. కాబట్టి పిల్లరా, క్రీస్తుకి నువ్వు కూడా వెంటనే లోబడతాయి, నిన్ను కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో కళ్ళు మూసుకుని ఇచ్చిన ప్రార్థించాడు. ఒకవేళ క్రీస్తుని పిలుస్తున్నాడు, నువ్వు ఇంతవరకు కూడాను నువ్వు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చావేమో ఇంతవరకు, తర్వాత చూద్దాంలే, తర్వాత రక్షించబడదాంలే, తర్వాత మారుమనసు పొందుకుందాంలే, తర్వాత బాప్తిజం తీసుకుందాంలే, తర్వాత సేవ చేద్దాంలే, తర్వాత క్రీస్తుని వెంబడిద్దాంలే, తర్వాత జీవిద్దాంలే ప్రభు గురించి అని పోస్ట్పోన్ చేసుకొచ్చావేమో ఇంతవరకు కూడా. కానీ పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఇదే రక్షణ అనమాట. నువ్వు ఇప్పుడే లోబడితే క్రీస్తుకి దేవుడు నేను అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడు, కానీ నిన్నే అద్భుతంగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు ఎక్కడున్నా ఆ యొక్క స్థలంలోనే నువ్వు చిన్న ప్రార్థన చేయి. దేవుడిని అడుగు, దేవా నన్ను వాడుకోండి అయ్యా, నన్ను మార్చండి అయ్యా. చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన యేసయ్యా, ఈ యొక్క సమయంలో ప్రభు నేను నిన్ను వెంబడించడం గురించి ప్రభా మీరు మాతో మాట్లాడారు అయ్యా. ప్రభా
మిమ్మల్ని వెంబడించడానికి మాకు ఉన్న అవరోధాల గురించి కూడా ప్రభా మీరు మాతో చెప్పారయ్యా. ప్రభా, మీకు స్థలము లేకపోతే మా యొక్క హృదయంలో, మీకు ప్రాధాన్యత లేకపోతే మా యొక్క హృదయంలో, మా యొక్క జీవితంలో, అంతేకాదయ్యా మేము లోకాన్ని చూస్తూ మిమ్మల్ని మేము వెంబడించలేము అని మీరు మాతో చెప్పారయ్యా. మిమ్మల్ని వెంబడించాలంటే వెంటనే లోబడాలని, అంతేకాదయ్యా మాకు మేము ఉపేక్షించుకుంటూ మా సిలువను ఎత్తుకుంటూ ప్రతి దినము కూడా మా సిలువను ఎత్తుకొని మేము చివరి వరకు మిమ్మల్ని వెంబడించాలని మీరు మాతో చెప్పారయ్యా. అందుని బట్టి ప్రభు మీకు తండ్రి. దేవా, వెత్తబడి నీకు వాక్యము తండ్రి మా అందరి చేతులు కూడా 100 ఫలం వచ్చాయని నేను యొక్క వీడియో చూసి ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటున్నారో వారందరినీ కూడా ప్రభు దీవించండి అయ్యా. వారందరినీ కూడా వాడుకోండి అయ్యా, అద్భుతంగా వారిని వాడుకోండి అయ్యా. అంతేకాదయ్యా వారినే అద్భుతంగా మార్చండి అయ్యా, అనేక మందికి దీవెనకరంగా వారిని మార్చండి. పరిశుద్ధ మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తూ నేను ఇక సంఘమునంతని కూడా ప్రణాళిన నేను మీకు రాకడికి సిద్ధపరచమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.